ఓకే. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. సో, మనము ఏదైనా పని అనుకుంటే సాధించే వరకు వదలొద్దమ్మా. ఏదైనా పని అనుకుంటే సాధించే వరకు వదలొద్దు. అంటే ఏ పనైనా కూడా పట్టుదలతో చేస్తే గాని మనము గెలవలేము. అలాగే ప్రార్థన కూడా పట్టుదలతో చేస్తే గాని మనం పొందుకోలేము. ఎందుకంటే మన ఆశీర్వాదాలను ఆపడానికి అపవాది విశ్వ ప్రయత్నాలను చేస్తాడు. సో ఎన్నో అడ్డంకులను, ఎన్నో ఆటంకాలను తీసుకొస్తాడు. సో ఈ ప్రార్థన అనేది ఒక పవర్ఫుల్ వెపన్. చాలా మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్. ఎంత శక్తి ఉంటదంటే, నీ కంటికి కనపడకపోవచ్చు. కానీ నీ వెనకాల ఎన్నో కార్యాలను చేసి పెడుతుంటది. ఎన్నో యుద్ధాలను ఆపుతుంటా ఉంటది. ఎన్నో శ్రమలను, పోరాటాలను ఆపుతుంటా ఉంటది. అందుకే వి లైక్ ఏ ప్రేయర్ వారియర్. ఒక ప్రేయర్ వారియర్ లాగా ఉండాలి. ఒక సోల్జర్ లాగా ఉండాలి. ప్రేయర్‌లో పట్టుదల కలిగి ఉండి ప్రార్థించాలి. సో, నీకు తెలియదు నీకేం జరుగుతుందో. నువ్వు ప్రార్థిస్తున్నావు, కానీ జవాబు రావట్లేదని అనుకుంటావు. కానీ ఒకరోజు తప్పకుండా ఆ ప్రార్థనలన్నిటికి గొప్ప పంట కోసుకుంటావు అని చెప్పడం జరిగింది. సో, అందుకే ఎవరు కూడా నెగ్లెక్ట్‌గా ఉండకండి ప్రేయర్‌లో. అవును, మనం అనుకున్న సమయానికి ప్రార్థనలకు జవాబు రాకపోతే డిసప్పాయింట్ కావద్దు. మనము అనుకున్న వాటి మీద ప్రార్థనలకు జవాబు రాకపోతే డిసప్పాయింట్ కావద్దు. నువ్వు ప్రార్థించుకుంటుండు. పట్టుదలతో ప్రార్థించుండు. ఉదయం ప్రార్థించు, మధ్యాహ్నం సమయం దొరికిందా ప్రార్థించు, రాత్రి సమయం దొరికిందా ప్రార్థించు, సాయంకాలం సమయం దొరికిందా ప్రార్థించు. సో పట్టుదలతో ప్రార్థించు, పొందుకునే వరకు ప్రార్థించు, అలిసిపోకుండా ప్రార్థించు, సొలిసిపోకుండా ప్రార్థించు, ఎడతెగకుండా ప్రార్థించు. సో ఇది మనకు కావాల్సిన పని. మనం చేయాల్సిందల్లా ప్రార్థన మాత్రమే, ఇంకేమీ చేయలేం. ప్రార్థన చేస్తే ఎప్పుడు ఏ క్షణంలో ఏ అద్భుతం జరుగుతుందో మనకైతే తెలియదు. ఏ క్షణంలో ఏ కార్యాలు జరుగుతాయో తెలియదు. ఏ క్షణంలో ఏ కార్యాలు, ఏ అద్భుతాలు, ఏ ఆశీర్వాదం వస్తుందో తెలియదు. అందుకే ప్రేయర్ ఈజ్ లైక్ ఎ మిరాకిల్. ప్రేయర్ వల్ల ఒక మిరాకిల్ చూస్తాము. ప్రేయర్స్ వల్ల ఒక సైన్స్ అండ్ వండర్స్ ని చూస్తాము. ప్రేయర్స్ వల్ల దైవ కార్యాలను చూడొచ్చు మనము. సో అందుకే అపవాది మన కంటికి కనపడడు. అలాగే నీ ప్రార్థన కూడా నీ కంటికి కనపడదు. కానీ అపవాది శక్తులన్నిటిని కూడా కాల్చి బూడిద చేసే శక్తి ప్రార్థనకు ఉంది. అందుకే నమ్మి ప్రార్థించండి. ఎప్పుడైనా కూడా ప్రార్థించేటప్పుడు ఇట్స్ లైక్ ఏ వార్. యు ఆర్ ఎంటరింగ్ టు ది వార్ జోన్. వెనెవర్ యు ఆర్ ఎంటరింగ్ టు ది రూమ్, ప్రేయర్ రూమ్, ఇట్స్ లైక్ ఏ వార్ జోన్ అండి. గుర్తు పెట్టుకోండి. నీకు తెలియదు నువ్వు చేస్తున్న ప్రార్థనకు వెనకాల ఎన్నెన్ని కార్యాలు జరుగుతుంటాంటాయో, ఎన్నెన్ని అద్భుతాలు జరుగుతుంటాంటాయో. సో ఒక ఆశీర్వాదం రాదని ప్రార్థన ఆపేయద్దు. ఒక ఒక మనం అనుకున్న సమయానికి ప్రార్థనకు జవాబు రావట్లేదని, ఒక ఆశీర్వాదం రావట్లేదని ప్రార్థనను ఆపడం కరెక్ట్ కాదు. చేయండి. జాబ్ కోసం ప్రార్థిస్తున్నారా, కంటిన్యూస్ గా ప్రార్థించండి. అండ్ ఉద్యోగం కోసం, లేకపోతే గర్భఫలం కోసం, మ్యారేజ్ కోసం కంటిన్యూస్ గా ప్రార్థించండి. పట్టుదలతో ప్రార్థించండి. ప్రార్థన వల్ల దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. సో సో గలతీలకు రాసిన 6వ అధ్యాయము 7వ వచనం, నిన్న ఒక సందర్భంలో చెప్పాడు, మనిషి ఏమి విత్తునో ఆ పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకకయుందుము, మనం అలయక మేలు చేసితిమి, తగిన కాలమందు పంట కోతుము. సో నీ ప్రార్థన కూడా ఒక పంట లాంటిదే అండి. ప్రార్థన కూడా విత్తనం లాంటిదే. ఈ ప్రార్థనలన్నీ కూడా ఒక విత్తనాలు, ఒక పొలంలో విత్తనాలు చల్లినట్టుగా ఉంటాయి. ఒక రోజు ఈ నువ్వు చేస్తున్న ప్రార్థన అది మొలకెత్తుతాయి, గొప్ప పంటలాగా మారుతాయి. అది టైం పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్ పట్టొచ్చు, 3 ఇయర్ పట్టొచ్చు. కానీ నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో ఆ ప్రార్థన తప్పకుండా ఒక రోజు నువ్వు గొప్ప పంటను కూసుకుంటావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ప్రార్థిస్తున్నావు అనుకో. అలా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ప్రార్థించావు అనుకో, వాళ్ళు తప్పకుండా మారి నువ్వు ఏదైతే ప్రార్థన చేశావో అది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గొప్ప హార్వెస్ట్ ని నువ్వు కోసుకుంటావు. ఇప్పుడు చాలా మంది ఉంటారు, వాళ్ళ మనవళ్ళ గురించి, మనవరాళ్ళ గురించి, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల నుంచి ప్రేయర్ చేస్తారు. తర్వాత వాళ్ళు అంటారు, ఈ ప్రేయర్ వల్లనే, మా నాయనమ్మ, మా అమ్మమ్మ ప్రేయర్ వల్లనే మేము ఇలా ఉండగలిగాము అని సాక్ష్యాలు చెప్తారు. అర్థమవుతుందా అండి? సో ప్రార్థన ఎప్పటికైనా పని చేస్తుంది. గుర్తు పెట్టుకోండి. నువ్వు అనుకున్న సమయానికి పని చేయకపోవచ్చు, కానీ నువ్వు అనుకోని సమయంలో కూడా ప్రార్థన పని చేస్తుంటా ఉంటది. కాబట్టి ఏం చేయమంటున్నాడు? మేలు చేయుటయందు విసుకకయుందుము. విసుకక ప్రార్థించాలి, అలేక ప్రార్థించాలి. అప్పుడు నువ్వు తగిన కాలమందు పంట కోసుకుంటావు.
అందుకే ప్రేయర్ లో ఎప్పుడు కూడా వీక్ గా ఉండకండి. మనకిచ్చిన గ్రేటెస్ట్ వీపెన్ గాడ్ ప్రేయర్ మాత్రమే. అందుకే మార్నింగ్ ప్రేయర్ చేసుకో. ఒకవేళ మధ్యాహ్నం ఖాళీగా ఉన్నావా, మధ్యాహ్నం ఒక 10 నిమిషాలు ప్రార్థించుకో, అర్ధగంట ప్రార్థించుకో, ఈవినింగ్ స్నాక్స్ టైంలో ప్రార్థించుకో, నైట్ డిన్నర్ టైంలో ప్రార్థించుకో. నీకు ఎప్పుడు సమయం దొరికితే 10 నిమిషాలు సమయం దొరికిన మోకాళ్ళేసి ప్రార్థించు, మోకాళ్ళేసి ప్రార్థించు. నీకెప్పుడు కూడా నువ్వు బస్సులో వెళ్తున్నా ప్రార్థించు, ప్రయాణం చేస్తున్నా ప్రార్థించు, ఇంటి పని వంట పని చేసుకుంటున్నా ప్రార్థించుకుంటూ చేయి. సో ఇట్స్ లైక్ ఏ వార్ జోన్. ప్రేయర్ లైక్ ఏ వార్ జోన్ అండి. మీరు అనుకుంటారు, అయ్యో నేను ఎంత ప్రార్థించినా వేస్టే, ఏమీ వస్తలేదని అనుకోవద్దు. ఎప్పుడైనా కూడా ఎప్పుడో ఒకసారి తప్పకుండా ఆ పంట నువ్వు తప్పకుండా కోసుకుంటావు. ఎంత డిలే అయితే అంత పంట కోసుకుంటాము. ఈ ప్రేయర్ ఎలా ఉంటదంటే అమ్మా, మనం చేసే ప్రతి ప్రేయర్ కూడా దేవుడికి వినపడుతుంది. వినపడని ప్రేయర్ అంటూ ఏది ఉండదు. కాకపోతే నీకు జవాబు వేరే రావడానికి లేట్ కావచ్చు, కానీ అంటే నువ్వు అనుకున్న సమయానికి కాదు, ఆయన అనుకున్న సమయానికి జవాబు ఇస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే, నువ్వు ప్రార్థన మాత్రం చేస్తూనే ఉండు, చేస్తూనే ఉండు, చేస్తూనే ఉండు, చేస్తూనే ఉండు, చేస్తూనే ఉండు, చేస్తూనే ఉండు, చేస్తూనే ఉండు. ఏదో ఒక రోజు ఆ ప్రార్థన గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది, గొప్ప ఆశీర్వాదంగా మారుతుంది. ఇప్పుడు ఒక సంఘము గొప్ప సంఘంగా కావడానికి కారణం ఆ సంఘ కాపరి చేసే ప్రార్థనలే. ఒక కుటుంబము గొప్ప కుటుంబంగా మారడానికి కారణము ఆ తల్లిదండ్రులు చేసే ప్రార్థననే. ఒక ఒక బిజినెస్ గొప్ప బిజినెస్ గా కావడానికి కారణము ఆ యొక్క యజమాని చేసే ప్రార్థన వల్లనే. ఒక పిల్లలకు మంచి భవిష్యత్తు రావడానికి కారణము వాళ్ళ తల్లిదండ్రులు చేసే ప్రార్థననే. సో ప్రార్థన వల్ల అసాధ్యం అంటూ ఏది లేదు. మనుషులు మారుతారు, ప్రార్థన వల్ల మానస్తత్వాలు మారుతాయి, ప్రార్థన వల్ల మారు మనస్సు పొందుకుంటారు, రక్షణలోకి వస్తారు, విడుదల వస్తుంది, ప్రార్థన వల్ల ఆశీర్వాదాలు వస్తాయి. ఇక ఇది వస్తుంది ఇది రాదని కాదు, సకలము వచ్చేది ప్రార్థన వల్లనే. సో కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ లోపల ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో నువ్వు ఏ ప్రార్థన చేసినా గుర్తుపెట్టుకొని కంటిన్యూస్ గా చేస్తూనే ఉండి, 1 year అయినా 2 years అయినా చేస్తూనే ఉండండి. ఆ ప్రేయర్స్ చేస్తూనే ఉండండి. తగిన కాలంలో ఒక పంట కోసుకుంటావు, గొప్ప పంట కోసుకుంటావు, గొప్ప పంట కోసుకుంటావు. నువ్వే ఆశ్చర్యపోతావు, అమ్మో ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేసిన ప్రార్థన వృధా కాలేదు, ఇప్పుడు ఫలించిందా అని మీరే ఒక సాక్ష్యం లాగా చెప్తారు. అందుకే ప్రార్థన ఎప్పుడైనా ఫలిస్తుందండి. గుర్తుపెట్టుకోండి. చాలా మంది కొంతకాలం ఒక 1 week 10 days ప్రార్థించి ఆపేస్తారు, ఆ అంశం మీద ప్రార్థించడం ఆపేస్తారు. అలా ఆపద్దు. ఎప్పుడు కూడా రిపీటెడ్ గా కంటిన్యూస్ గా ప్రార్థిస్తూనే ఉండాలి. అన్నిటి మీద మంచి ప్రాస్పరిటీ కూడా. ప్రార్థన వల్ల దరిద్రము పోతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయడం వల్ల పేదరికాలు పోతాయి. ప్రార్థన చేయడం వల్ల ఈ యొక్క అమానసిక సమస్యలు, శారీరక సమస్యలు, డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్, డిమోటివేషన్, డిస్సాటిస్ఫాక్షన్, ప్రార్థన చేయడం వల్ల నెమ్మది, శాంతి, సమాధానము, ఇవన్నీ కూడా ప్రార్థన చేయడం వల్ల మన మనసు మారుతుంది, ఆత్మీయత మారుతుంటా ఉంటది. సో ఎవ్రీథింగ్ విల్ కమ్ త్రూ ప్రేయర్ ఓన్లీ అండి. ఏది కావాలన్నా ప్రేయర్ ద్వారానే మనం సాధించుకోవాలి. మనశ్శాంతి లేదా ప్రార్థించుకో, మనశ్శాంతి వస్తుంది. దీర్ఘశాంతం లేదా ప్రార్థించుకో, దీర్ఘశాంతం వస్తుంది. పిల్లల భవిష్యత్తు బాగాలేదా ప్రార్థించుకో, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే నీకు ప్రాస్పారిటీ లేదా ప్రార్థించుకో, సొంత గృహం లేదా ప్రార్థించుకో, వాహనం లేదా ప్రార్థించుకో, 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 ప్రార్థించుకో. తప్పకుండా ఒకరోజు గొప్ప హార్వెస్ట్ ని పొందుకుంటావు. సో ప్రార్థన ఆపేసి నువ్వు పంట కోసుకోవాలంటే ఎలా అండి? విత్తనాలు చల్లకుండా నేను గొప్ప పంట కోసుకోవాలంటే ఎలా? కోసుకోలేం కదా. ఇప్పుడు 1 ఎకరం పొలం ఇచ్చాము, ఆ 1 ఎకరం పొలంలో విత్తనాలు చల్లితే అవి పంట మొలకెత్తుతాయి. అలాగే నీ ప్రార్థన కూడా పొలంలో విత్తనాల లాగానే జల్లినట్టుగా పడుతుంటాయి. ఒకరోజు అవి గొప్ప హార్వెస్ట్ లాగా మారుతాయి. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. మీ ప్రేయర్ లైఫ్ ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. అలసిపోకుండా మంచి జాగ్రత్తగా, మంచి ఇష్టంగా ప్రార్థించుకోండి. ఇష్టంగా ప్రార్థించుకోండి, కష్టంగా ప్రార్థించద్దు. అబ్బా 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, అలా కాదండి. ఎప్పుడైనా ప్రేయర్ ఎలా ఉండాలంటే నువ్వు ఒక ఆత్మతో ప్రార్థించాలి, ఆత్మతో ప్రార్థించాలి. సో స్పిరిటే లీడ్ అయిపోవాలి. అలా ప్రేయర్ చేయాలని ప్రార్థించుకోండి. అండ్ గంటలు ప్రార్థించుకోవాలని అడగండి దేవుణ్ణి. ఆ ప్రార్థించుకునే ఆత్మను దయచేయమని అడగండి. ఆకలితో, దాహముతో ప్రార్థించే శక్తిని దయచేయండి. సో ప్రార్థన ఆపద్దు. నీ ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా, సమాధానం వచ్చినా రాకపోయినా, నువ్వు చేసే ప్రార్థన చేస్తూనే ఉండు, కంటిన్యూ చేస్తూనే ఉండు. ఇప్పుడు నాకు కూడా కొన్ని ప్రార్థనలకు జవాబు రావట్లేదు, 1 year నుంచి జవాబు
జవాబు రావట్లేదు కొన్ని అంశాల మీద, అయినా కూడా నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇట్స్ ఏ విత్తనాలు, ఇవన్నీ కూడా ఒకరోజు మొలకెత్తుతాయి. ఆశతో ప్రతిరోజు కూడా ఆశతో ఈ రోజైనా సమాధానం వస్తుందా, ఈ రోజైనా సాక్ష్యం వస్తుందా, ఈ రోజైనా దేవుడు కరుణిస్తాడా, ఈ రోజైనా దేవుడి నుంచి సమాధానం వస్తుందా అని ఎంతో ఆశతో 1 year నుంచి, 1.5 year నుంచి, 8 months నుంచి, 10 months నుంచి కొన్ని అంశాల మీద ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. బట్ డెఫినెట్లీ ఒక రోజు నేను పొందుకుంటాను. డెఫినెట్ గా ఆ పొందుకోవడానికే దేవుడు నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు, ఆశీర్వాదాలను పొందుకోవడానికే ప్రిపేర్ చేస్తున్నాడు. తప్పకుండా నా ప్రార్థన వృధా కాదు అని నమ్మి ప్రార్థించండి. నా ప్రార్థన తప్పకుండా ఫలిస్తుందని నమ్మి ప్రార్థించండి. సో తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనము సమయము దొరికిన కొలది, చూసారా, నీ సమయం దొరికిన కొలది ప్రార్థించుకో. ఇప్పుడు మార్నింగ్ లేసావు, ప్రార్థించుకున్నావు, ఇంటి పని వంట పని చేసుకున్నావు, అయిపోయింది. మధ్యాహ్నం కాసేపు టైం దొరికింది, 1 o'clock నుంచి 2 o'clock లంచ్ చేసావు, కొంత సమయం దొరికింది, ఒక పావు గంట అర్ధగంట టైం దొరికింది, ప్రేయర్ చేసుకోండి, ప్రాబ్లమే లేదు. నీ ప్రేయర్ అనేది ఎలా అంటే ఒక బ్యాంక్ లో డిపాజిట్ చేసిన ఒక క్యాష్ లాగా అది ఒక రోజు పెరిగి పెద్దది అవుతుంటా ఉంటది. నువ్వు చేసే ప్రతి ప్రార్థన నీ లోపల డిపాజిట్ అవుతుంటా ఉంటది, నీ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంటా ఉంటది. ఎందుకంటే నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తున్నావు, ఆయన ప్రార్థన వినే దేవుడు. గుర్తు పెట్టుకోండి, నీ ప్రార్థనకు జవాబు రాకపోయినంత మాత్రాన ఆయన వినట్లేదని అనుకోవద్దు. ఆయన తప్పకుండా ప్రతి ప్రార్థన కూడా వింటాడు, ప్రతి ప్రార్థన కూడా ఆలకిస్తాడు. ఆయన దగ్గర అవి డిపాజిట్ అవుతుంటా ఉంటాయి. ఆయన సర్వజ్ఞాని, ఆయనకు మతి మరుపు లేదు. మనము ఎన్ని అంశాల మీద ప్రార్థించామో, ఎన్ని గంటలు ప్రార్థించామో, దేవుడి దగ్గర అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ ఉంటది. కాబట్టి నువ్వు కంటిన్యూ చేయి, అంతే. నువ్వు చేయాల్సిన ప్రార్థన నువ్వు కంటిన్యూ చేయి. సమాధానం వచ్చినా రాకపోయినా, ఉన్నా లేకపోయినా నువ్వు చేస్తూనే ఉండు. డిసప్పాయింట్ కాకు, డిమోటివేట్ కాకు, డిప్రెషన్ కాకు, ఎలాంటి అన్ఫెయిత్ లోకి వెళ్ళకు, అన్బిలీవ్ లోకి వెళ్ళకు. చేస్తూనే ఉండు, కంటిన్యూ చేస్తూనే ఉండు. తప్పకుండా నువ్వు పంట కోసుకుంటావు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నా కూడా ఆ ఆశీర్వాదం పొందుకోలేదా, అది నీ మంచికే. గుర్తు పెట్టుకోండి, అపవాది శోధన నుంచి తప్పిపోయినట్టే. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకున్నావు, ఉద్యోగం రావాలి, అది రాలేదు, దేవుడు ఆపేశాడంటే, నువ్వు ప్రార్థన చేసినా కూడా, ఎంత చేసినా కూడా రాలేదు అంటే అక్కడ ఏదో ప్రమాదం ఉన్నది, అక్కడ ఏదో ఆపద ఉన్నది, అక్కడ ఏదో ఇబ్బంది ఉన్నది, అందుకే దేవుడు ఆపేశాడు అనుకో. సో అందుకే ఆల్వేస్ డెవలప్ పాజిటివ్ అటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. ఎందుకంటే దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు. గుర్తు పెట్టుకోండి, ఒక ఆశీర్వాదం ఇచ్చినా మన మంచికే, ఇవ్వకపోయినా మన మంచికే. నువ్వు ప్రార్థన మాత్రం ఆపకు. జవాబు వచ్చినా రాకపోయినా, ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా, నువ్వైతే ప్రార్థన ఆపకు, నువ్వు కంటిన్యూ చేసుకో. ఎందుకంటే నీకేది మంచో, నీకంటే 1,00,000 రేట్ల మంచి దేవుడికి తెలుసు. మనకు ఏది మంచిదో మనకంటే ఎక్కువ ఆయనకు తెలుసు. మనకు ఎవరు మంచోళ్ళో మనకంటే ఎక్కువగా ఆయనకు తెలుసు. ఏది కరెక్టో మనకంటే ఎక్కువగా ఆయనకు తెలుసు. మనకేది కావాలో మనకంటే ఎక్కువగా ఆయనకు తెలుసు. మనకి ఏది ఇచ్చినా శ్రేష్టమైనదే ఇస్తాడు, ఏది ఇచ్చినా మంచిదే ఇస్తాడు, ఏది ఇచ్చినా కూడా రైటే ఇస్తాడు, ఏది ఇచ్చినా కరెక్ట్దే ఇస్తాడు, ఏది చేసినా మన మంచికే చేస్తాడు. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక ఆశీర్వాదం పొందుకున్నావా, నీ మంచిదే. ప్రార్థన చేసినప్పుడు ఒక ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావా, అది కూడా నీ మంచికే. అందుకే బీ ఆల్వేస్ పాజిటివ్ అటిట్యూడ్ టువర్డ్స్ టు ది గాడ్. దేవుడి పైన పాజిటివ్ ఒపీనియన్ తోటి ఉండండి. సో ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి. సో కాబట్టి మనం సమయం దొరికిన కొలది, సో సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించండి. విశేషంగా విశ్వాస గృహమునకు చేయలేని వాళ్ళు మేలు చేయదము. విశ్వాసంతో ప్రార్థించండి. అన్ని విషయాలలో ప్రాస్పరిటీ గురించి ప్రార్థించండి, పిల్లల భవిష్యత్తు గురించి ప్రార్థించండి, ఆరోగ్యం గురించి ప్రార్థించండి. మీకే నేను ఎన్నో మర్మాలు చెప్పాను ప్రార్థనలో, ఎన్ని రకాలుగా ప్రార్థించుకోవాలో చెప్పాను. ఆరోగ్యం బాగుండాలని, హార్ట్ అటాక్ రావద్దని, ఆపరేషన్స్ కావద్దని, సర్జరీస్ కావద్దని, యాక్సిడెంట్స్ కావద్దని, లేకపోతే బోన్ ఫ్రాక్చర్స్ కావద్దని, సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని, మంచి ప్రాస్పరిటీలో వర్ధిల్లాలని, మంచి శాలరీలు డబల్ కావాలని, మంచి ఉద్యోగాలు రావాలని, మంచి హ్యాపీ లైఫ్ ని, లగ్జరీ లైఫ్ ని, వెల్దీ లైఫ్ ని రావాలని, ఏదొచ్చినా గర్వం రాకుండా ఉండాలని, ఇలా ఎన్నో మర్మాలను మీకు బయలుపరచడం జరిగింది. అట్లా ప్రార్థించుకోవాలమ్మా. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు మోకరించి ప్రార్థించావంటే ఇట్స్ ఏ వార్ జోన్. గుర్తుపెట్టుకోండి, వార్ జోన్ అది.
మీరంత సామాన్యంగా తీయద్దు. మీ ప్రార్థన మీరు ఎప్పుడు కూడా సామాన్యంగా అనుకోవద్దమ్మా. ఎప్పుడైనా కూడా అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తది స్పిరిచువల్ వరల్డ్ లో. నువ్వు అనుకుంటున్నావు మోకరించావను, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేశాను, ఏమీ జరగలేదే, ఏమీ రావట్లేదని అనుకుంటావు. కానీ నీ వెనుకాల 10 నిమిషాలలో ఎన్ని సంఖ్యలు తెగుతాయో తెలియదు, ఎన్ని డెమాన్స్ క్యాస్ట్ అవుట్ అవుతాయో తెలియదు, ఎంత వార్ఫేర్ జరుగుతుందో తెలియదు. సో ఎన్ని ఏంజిల్స్ రిలీజ్ అవుతాయో తెలియదు, ఎంత ఎంత నష్టం జరిగేది ఆగిపోతుందో తెలియదు, ఎన్ని కష్టాలు వచ్చేది ఆగిపోతాయో తెలియదు. రానున్న ప్రమాదాలను కూడా ఆపుకోవచ్చు ప్రార్థన ద్వారా, వచ్చిన ప్రమాదాల నుంచి కూడా బయటపడవచ్చు ప్రార్థన ద్వారా. సో రావాల్సిన ఆశీర్వాదాలను కూడా ఆటంకపరుస్తున్న అపవాది శక్తులన్నిటిని కూడా కాల్చి బూడిద చేయొచ్చు. కాబట్టి సమయం దొరికిన కొలది టైం వేస్ట్ చేయకు. నీ పంట నువ్వు కోసుకుంటావు, గుర్తుపెట్టుకో. అనవసరంగా అన్వాంటెడ్ ముచ్చట్లు పెట్టుకోకండి, అన్వాంటెడ్ గా గొడవలకు పోకండి. సమయం దొరికిందా ప్రార్థించుకో, అదే నీకు ఆశీర్వాదం. ఇప్పుడు నువ్వు చూడకపోవచ్చు, ఒక 1 year కో 2 year కో ఆశీర్వాదాన్ని చూస్తావు. పిల్లలు మారట్లేదా ప్రార్థించుకో, జాబ్ రావట్లేదా ప్రార్థించుకో, వీసా రావట్లేదా ప్రార్థించుకో, గర్భఫలం రావట్లేదా ప్రార్థించుకో. నువ్వు ప్రార్థించుకో, ప్రార్థించుకో పట్టుదలతో. ఎలా అంటే కసితో, ఒక పట్టుదలతో ప్రార్థిస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళని చూడండి, ఫుట్బాల్ ఆడేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, వాళ్ళు కసితో ఆడతారు, గెలవాలని ఆడతారు. చివరి క్షణం వరకు వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. వాళ్ళు 6 కొట్టాలి, రన్స్ కొట్టాలి, గెలవాలి. ఏ స్పోర్ట్స్ మ్యాన్ అయినా చూడండి, ఇప్పుడు పరుగు పందెంలో వెళ్ళేవాడు ఎలా పరిగెడతాడండి? బహుమానం కోసం పరిగెడతాడు, తప్పకుండా నేను గెలవాలని పరిగెడతాడు. అలాగే ఏ క్రీడాకారులైనా కూడా తప్పకుండా నేను గెలవాలని శాయశక్తుల ప్రయత్నిస్తాడు. అలాగే తప్పకుండా నువ్వు కూడా ఆశీర్వదించబడాలని ప్రేయర్ లో నువ్వు శాయశక్తుల పడాలి, శాయశక్తుల పోరాడాలి, శాయశక్తుల పోరాడాలి. సో అందుకే ప్రేయర్ చేయనియడు అపవాది. ప్రేయర్ చేయగానే ఎవరొకరు తలుపు కొడతారు, ప్రేయర్ లో కూర్చోగానే ఎవరొకరు ఫోన్ చేస్తారు, ప్రేయర్ చేయగానే కూర్చోగానే ఏదో ఒక డిస్టర్బెన్సెస్, ఏదో ఒక డివియేషన్స్, ఏదో ఒక డిస్ట్రాక్షన్స్ జరుగుతుంటా ఉంటాయి. అందుకే యూ నీడ్ టు ఐసోలేట్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు ఎలా ఉండాలంటే ఒక ఐసోలేషన్స్ లోకి వెళ్ళాలి. అంటే ఒక నీకు సపరేట్ గా ఒక రూమ్ పెట్టుకొని ఆ రూమ్ లో నువ్వు పోరాడాలి, నీ శ్రమల మీద పోరాడాలి, నీ ఆశీర్వాదాల మీద పోరాడాలి. అందుకే ప్రార్థన అంటే ఏంటిది? పోరాడడమే. నా దృష్టిలో ప్రార్థన అంటే ఏంటిది? పోరాడి మనము గెలవడమే. అంటే అంతే కదండి. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. గర్భఫలమే కావచ్చు, వివాహమే కావచ్చు, జాబే కావచ్చు, వీసానే కావచ్చు, ఏదైనా పర్లేదు. నువ్వు ప్రార్థన అంటే ఏంటిది? పోరాడుతున్నావు అన్నట్టు. ప్రార్థన అంటే ఏంటిది? విజయం కోసమే కదా. నువ్వు ప్రార్థించావు, జాబ్ వచ్చింది, అయితే నీ జాబ్ ప్రయత్నాల మీద విజయం. ప్రార్థించావు, గర్భఫలం వచ్చింది, ఆ గర్భఫలాల మీద విజయం. ప్రార్థించావు, మ్యారేజ్ అయింది, ఆ మ్యారేజ్ వాటి మీద విజయం. ప్రేయర్ అంటే ఇట్స్ ఎ విక్టరీ, ప్రేయర్ అంటే ఇట్స్ ఎ సక్సెస్, ప్రేయర్ అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్, ప్రేయర్ అంటే ఇట్స్ ఎ వార్ జోన్. ప్రేయర్ 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 ప్రేయర్, ఈ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. ఎట్లున్న పరిస్థితి ఎట్లున్న ప్రార్థన మాత్రం ఆపద్దు, అస్సలు కాపద్దు. ఎట్లన్నా కానివ్వండి. ఇంకా డాక్టర్ గంటలో చచ్చిపోతాడన్నా కూడా నువ్వు ప్రార్థన చేసి ఆ గంటను 10 సంవత్సరాల ఆయుష్ని పోయేసుకో దేవుడి దగ్గర అడిగి. సో అర్థమవుతుందా? సో అట్లా అటిట్యూడ్ ఉండాలి. ఎట్లా అంటే ఒక ప్రార్థనలో ఒక స్ట్రాంగెస్ట్ మెంటాలిటీ ఉండాలి, ఒక పాజిటివ్ మెంటాలిటీ ఉండాలి. సో నీరసంతో ప్రార్థించద్దు, బలంగా ప్రార్థించాలి, ధైర్యంగా ప్రార్థించాలి, శక్తితో ప్రార్థించాలి. అందుకే అడగండి దేవుణ్ణి, అయ్యా నా ప్రార్థనకు శక్తిని పెట్టు ప్రభు అని అడగండి. శక్తివంతమైన ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన. అయ్యా ప్రభు, నాలో అల్ప విశ్వాసం ఉంది ప్రభు, ఈ అవిశ్వాసాన్ని తీసేసి విశ్వాసంతో ప్రార్థించే శక్తిని నాకు దయచే ప్రభు. నా ప్రార్థనకు కూడా శక్తిని పెట్టు ప్రభు. ఇప్పుడు కొంతమంది దైవజనులు ప్రార్థిస్తారు, ఇన్స్టెంట్ గా క్లియర్ అవుతాయి, ఇన్స్టెంట్ గా ఆన్సర్స్ వస్తాయి. ఎందుకంటే శక్తి ఉంది వాళ్ళ దగ్గర, ప్రార్థనలో శక్తి ఉంది. అందుకే ప్రార్థనలో ఆ శక్తి రావాలని ప్రార్థించండి. అయ్యా నేను ప్రార్థిస్తే కూడా అనేక అద్భుతాలు జరగాలి, శక్తి రావాలి, బలము రావాలి, ఇంకా ప్రార్థించుకోవడానికి మనస్సు రావాలి, ప్రార్థించుకోవడానికి ఆరోగ్యం రావాలి, ప్రార్థించుకోవడానికి జ్ఞానం ఉండాలి. సో ఇవన్నీ కూడా నేను అడిగడం జరిగింది దేవుణ్ణి. అందుకే ప్రార్థనలో గొప్ప గొప్ప మర్మాలను మనం తెలుసుకోవచ్చండి ప్రార్థన ద్వారా. నువ్వు ప్రార్థన ఎలా పని చేస్తుందో తెలిస్తే నువ్వు దాన్ని ఒక ఆయుధం లాగా వాడచ్చు.
సో ఎన్నో ఆపరేషన్స్ క్యాన్సిల్ అయ్యాయి ప్రార్థించినప్పుడు. ఎంతో మంది మరణ పడక మీద నుంచి పైకి లేశారు ప్రార్థించినప్పుడు. ఎంతో మంది ఉద్యోగాలు ఇంటర్వ్యూ లేకుండా వచ్చాయి. ఎంతో మందికి శాలరీలు డబల్ అయ్యాయి. ఎంతో మందికి ఇన్స్టెంట్ గా హీల్ అయ్యారు, ఇన్స్టెంట్ గా డెలివరెన్స్ అయ్యారు. ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు ప్రార్థన వల్ల. సో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. అందుకే నువ్వు సమయం దొరికిందా ప్రార్థించు. అది ఒక విత్తనం లాంటిది. నువ్వు ఒక అంశం గురించి ప్రార్థించావా, విత్తనమే అది. అది మొలకెత్తాల్సిందే. అందుకే నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించకు. ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. నీ యాక్షన్ ఈస్ ద ప్రేయర్. ప్రేయర్ ఈజ్ యువర్ యాక్షన్. ప్రేయర్ ఈజ్ యువర్ యాక్షన్. ప్రేయర్ ఈజ్ యువర్ యాక్షన్. ప్రేయర్ ఈజ్ యువర్ యాక్షన్. వన్ ఫైన్ డే నువ్వు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో, అన్ఎక్స్పెక్టెడ్ టైంలో యుల్ గెట్ ద హార్వెస్ట్, యుల్ గెట్ ద ప్రేయర్, యు గెట్ ద ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్. అర్థమవుతుందా? సో 1 తెస్సలోనియకు రాసిన 5వ అధ్యాయము 17వ వచనం, ఎడతెగక ప్రార్థన చేయుడి. సో బైబిల్లో ఏది చెప్పినా కూడా అది పర్సనల్ గా తీసుకోవాలమ్మా. ఆ వాక్యాన్ని మనము నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు దేవుడు ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు అంటే, ఎందుకంటే అపవాది కూడా ఎడతెగక నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. అపవాది ఎడతెగక నీ పట్ల ఒక ఆపద పెట్టాలని, ఒక ఇరుకు పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తాడు. ఇప్పుడు ఒక సంఘము 10,000 సంఘంగా అయిందమ్మా, లేకపోతే 1,00,000 సంఘంగా అయింది. అప్పుడు రిలాక్స్ కావచ్చా? అప్పుడు అపవాది ఏం చేస్తాడు? ఆ సంఘాన్ని ఎలా కూల్చివేయాలనేది చూస్తాడు. సో ఒకవేళ నీకు డబ్బు అనే ఆశీర్వాదం, ధనము వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, కారు వచ్చింది, బంగ్లా వచ్చింది, ఉద్యోగం వచ్చింది, గర్భఫలం వచ్చింది, పిల్లలు వచ్చారు, అన్ని బాగున్నాయి. అది నువ్వు రిలాక్స్ కావడం ఇంపార్టెంటా? అది రిలాక్స్ కావద్దు. మళ్ళీ ఎందుకంటే అపవాది నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని యోబుకి ఎలాగైతే దొంగలించాడో అలాగే దొంగలించడానికి వస్తాడు. సో అందుకే ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉండండి. చూసారా, నువ్వు ఎడతెగక ఆన్సర్ వచ్చినా రాకపోయినా నీ ప్రేయర్ కంటిన్యూ కావాల్సిందే. నాకు కూడా ఐఎమ్ నాట్ గెటింగ్ ఆన్సర్ ఫర్ 1 year. కొన్ని అంశాల మీద నేను ప్రార్థిస్తున్నాను, 1 year నుంచి రావట్లేదు. బట్ అయినా కూడా నేను ప్రార్థన చేయడం ఆపట్లేదు. చేస్తున్నాను, చేస్తున్నాను, చేస్తున్నాను. విశ్వాసాన్ని పరీక్షించబడుతున్నాను, ప్యూరిఫై అవుతున్నాను, నేర్చుకుంటున్నాను, తగ్గించుకోవాల్సినవి తగ్గించుకుంటున్నాను, మార్చుకోవాల్సింది మార్చుకుంటున్నాను, ప్యూరిఫికేషన్ అవుతున్నాను. సో తగిన కాలంలో నేను తప్పకుండా పంట కోసుకుంటాను అని నమ్మి అదే విశ్వాసంతో క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాను. ఎన్నో సిక్నెస్ వచ్చాయి, ఎన్నో అటాక్స్ అవుతున్నా, ఎన్నో బలహీనతలు వస్తున్నా, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నా, మళ్ళీ ప్రార్థన మాత్రం ఆపడం లేదు. ఐఎమ్ ఎంటరింగ్ టు ది వార్ జోన్. ఎన్ని పరిస్థితులు ఏమన్నా ఉండనివ్వండి, ఏదైనా కానివ్వండి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దిగజారిపోతున్నావు, అయినా ప్రార్థించు. ప్రార్థన చేస్తున్నావు, నీ పరిస్థితి ఇంకా మారట్లేదు, అయినా ప్రార్థించు. ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఇంకా ఇంకా మైనస్ లోకి వెళ్తున్నావు, అయినా ప్రార్థించు. ఎంత మైనస్ లోకి వెళ్ళావో నీ ప్రార్థన వల్ల అంతకు డబల్ ప్లస్ లోకి వెళ్తావు. ఎంత సిక్నెస్ ప్రార్థిస్తున్నావు, సిక్ ఇంకా అవుతున్నావు, ఇంకా సిక్నెస్ అవుతున్నావు, ఇంకా సిక్నెస్ అవుతున్నావు, అయినా ప్రార్థించు. నువ్వెంత సిక్నెస్ అయ్యావో, ఎంత ఆరోగ్యాన్ని కోల్పోయావో, దేవుడు 2 ఆరోగ్యాన్ని ఇచ్చి పైకి నిలబడతాడు. యోబు అదే చేశాడు. యోబుకి అన్ని పోయినాయి, అయినా ప్రార్థించాడు, అయినా మొరపెట్టాడు, 2 పొందుకున్నాడు. సో అందుకే ఎడతెగక ప్రార్థన చేయండి. సో డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. యూ కెన్ continue to pray. That is your action, that is your responsibility, that is your work for every day. మధ్యాహ్నం లంచ్ అయిపోయింది, ప్రే చేసుకోండి, తప్పేమున్నది. ఈవినింగ్ స్నాక్స్ టైం ఒక 10 minutes దొరికింది, ప్రే చేసుకోండి, తప్పేముంది. ఆ 10 minutes కూడా నీకు జవాబు రావచ్చు. ఏ సమయం, ప్రార్థన గుర్తు పెట్టుకోండి, ఏ సమయంలో ఏ అద్భుతం చేస్తుందో తెలియదు ప్రార్థన, ఏ సమయంలో ఏ జవాబు ఇస్తుందో తెలియదు ప్రార్థన, ఏ సమయంలో ఏ ఆపదల నుంచి బయటపడుతుందో తెలియదు ప్రార్థన. మొన్నొకరు ఊరికి వెళ్ళేటప్పుడు నాతో ప్రార్థించుకొని వెళ్ళారు. సో వాళ్ళకు డ్రైవరు ఆటో, వీళ్ళు ఒక వ్యాన్ మాట్లాడుకొని వెళ్ళారు. వాళ్ళ వ్యాన్ డ్రైవరు మిడ్-నైట్ ప్రేయర్ లో నిద్ర వచ్చేసి, నిద్ర పట్టినప్పుడు వెళ్ళి లారీకి గుద్దాడట ఆ డ్రైవరు. సో వ్యాన్ లో వెళ్తున్నారు వీళ్ళు, మన మన ప్రేయర్ మీటింగ్ లో ఉన్న వాళ్ళు. సో వెళ్ళారు, యాక్సిడెంట్ అయింది, వెళ్ళి లారీకి గుద్దారు, కానీ మనుషులకు ఏం కాలేదు. గుర్తుపెట్టుకోండి, మనుషులకు ఏమీ కాలేదు. వాళ్ళు చచ్చిపోయేటోళ్ళు, కంప్లీట్ గా చనిపోయేటోళ్ళు. సో కానీ చాలా భీకరమైన యాక్సిడెంట్, కానీ అక్కడ మరణం ఆగిపోయింది. చూసారా అండి, ప్రార్థన అలా పనిచేస్తుంది, మరణాన్ని ఆపేస్తుంది, రానున్న ప్రమాదాలను ఆపివేస్తుంది. సో దేవుడు ఇప్పటి వరకు ఎన్నో మేలులు చేశాడు కదా, స్తుతించు దాన్ని, ఆరాధించు దాన్ని, దాన్ని బట్టి నువ్వు ప్రార్థించుకో.
సో దేవుడు ఒకటి 6 నెలలుగా 1 year గా నువ్వు ప్రార్థించినా కూడా ఎందుకు ఇవ్వట్లేదు అంటే సంథింగ్ రీజన్ ఈస్ దేర్ బిహైండ్ దట్. అలాని దేవుడు వినట్లేదని అనుకోకు, అలాని దేవుడు మర్చిపోయాడు అనుకోకు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన వింటాడు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని, తండ్రి మా అందరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయి ప్రభువా, ఆమేన్, చాలు. ఈ ప్రార్థన కూడా దేవుడికి వినపడ్డది. ఎందుకంటే సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. నీ ప్రార్థన కూడా ఆయన ఆధీనంలోనే ఉంది. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయడం యాటిట్యూడ్ గా మార్చుకోండి. సో నీ నోటి నిండా ప్రార్థననే ఉండాలి, ప్రార్థననే ఉండాలి. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి, అర్ధరాత్రి. సో కంటిన్యూగా ప్రేయర్ చేయాలి, కంటిన్యూస్ గా ప్రేయర్ చేయాలి. డైలీ 5-6 అవర్స్ ప్రేయర్ చేసినా కూడా నీకు ఆ తృప్తి చాలద్దు, అది తృప్తి చాలద్దు. అంత పట్టుదలతో ప్రార్థించాలి, కసితో ప్రార్థించాలి, మంచి మంచి అనాయింటింగ్ తో ప్రార్థించాలి, ఆత్మతో ప్రార్థించాలి. అందుకే లేజీగా ఉండకండి అమ్మ. ప్రేయర్ లో ఎప్పుడు కూడా లేజినెస్ పనికి రాదు. ఒకసారి నువ్వు ప్రేయర్ లో లేజినెస్ ఉన్నావా, ఒక వేటకాడు అకస్మాత్తుగా వచ్చినట్టుగా అపవాది అకస్మాత్తుగా వస్తాడు. ఎందుకంటే అపవాది డోర్లు అన్ని క్లోజ్ అయిపోతాయి, నీకు తెలియదు. ఒక్క 1 week కనుక నేను ప్రేయర్ చేయడం ఆపేశానంటే నా పరిస్థితి అంతా అస్తమస్తం అయిపోతుంది. ఎందుకంటే అంత స్పిరిచువల్ వార్ జోన్ లో నేను నిలబడ్డాను. ఇప్పుడు నన్ను ఇప్పటి వరకు కాపాడిందంటే నా ప్రార్థనలే, కాపాడుతున్నాయంటే ప్రార్థననే. ఎంతో మందికి ప్రార్థించా, ఎన్నో అటాక్స్ వస్తుంటా ఉంటాయి, నాకు ఎన్నో వ్యతిరేకతలు వస్తుంటా ఉంటాయి, ఎన్నో 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 స్పిరిచువల్ వార్ఫేర్ నుంచి ఎన్నో రివర్స్ అవుతుంటా ఉంటాయి. సో వీటన్నిటిని ఆపగలిగే శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది. అర్థమవుతుందండి? అన్ని విషయాల గురించి ప్రార్థించుకోండి, అన్ని రకాలుగా ప్రార్థించుకోండి. ఒకటి ఇది ఒకటి అదే అని కాదు. నువ్వు అందుకే నువ్వు డిసప్పాయింట్ తో కాకు, ఫెయిత్ తో ప్రార్థించు, ఫెయిత్ తో ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు, నమ్మకంతో ప్రార్థించు. సో బలంగా ప్రార్థించుకో అని దేవుడు పదే పదే ఎందుకు చెప్తున్నాడంటే ఈ విశ్వాసాన్ని బయటికి, అవిశ్వాసాన్ని బయటికి తీయాలని పదే పదే చెప్తున్నాడు. అందుకే యూ షుడ్ బికమ్ ఏ స్ట్రాంగెస్ట్ ప్రేయర్ మ్యాన్, యూ షుడ్ బికమ్ ఏ స్ట్రాంగెస్ట్ ప్రేయర్ వారియర్. ప్రేయర్ వారియర్ లాగా ఉండు. ఏ క్షణంలో, సెకండ్ లో మారిపోతుంది, సెకండ్ లో మారిపోతుంది. నేను చెప్తున్నా కదా, మా డాక్టర్ కి స్టమక్ పెయిన్, ఆపరేషన్ అన్నారు డాక్టర్. నేను ప్రేయర్ చేస్తూనే ఉన్నాను, పోరాడుతున్నాను. క్యాన్సల్ కావాలి, క్యాన్సల్ కావాలి, క్యాన్సల్ కావాలి. ఆపరేషన్ థియేటర్ రెడీ అయిపోయింది, అన్ని రిపోర్ట్ వచ్చాయి. ఇంకొక రిపోర్ట్ వస్తే వాళ్ళు ఆపరేషన్ కి వెళ్తారు, సర్జరీ, ఏది అపెండిక్స్ ఇది. సో నేను ఈ చివరి క్షణం వరకు పోరాడాను. చూస్తే ఆ ఒక్క రిపోర్ట్, ఏదైతే రిపోర్ట్ రావాల్సిందో అర్ధగంట ముందు వచ్చింది, అది నార్మల్ రిపోర్ట్ వచ్చేసింది. దానివల్ల ఆపరేషన్ రెడీ అయిపోయింది, మొత్తము ఆ క్యాన్సిల్ అయిపోయింది. సో అలా ఎడతెగక ప్రార్థన చేయాలి. సో ఎలాంటి ఒక నువ్వు పొందుకునే వరకు దయచేయాలి. ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్స్ రాశారు, రిలాక్స్ కాదు. లార్డ్, ఇది నా కృపను అయ్యా, నేను ఏదో ఎగ్జామ్ రాశాను కాదు, ఏదో నేను మార్కులు వస్తాయని కాదు, ఏదో నేను ప్రిపరేషన్ కాదు, నాకు నీ కృపను బట్టి మార్కులు నీవు. ఆ ఎగ్జామ్ రిజల్ట్ 1 week ఉన్న, 10 days ఉన్న, నీ కృపను బట్టి మార్కులు. దివారాత్రులు మొరపెట్టు, నీకు దేవుడు నువ్వు 10 మార్కులు వచ్చేది 100 మార్కులు వచ్చేలాగా మారుస్తాడు. అర్థమవుతుందా అండి? దివారాత్రులు మొరపెట్టండి. మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో మొరపెట్టండి దివారాత్రులు అలసిపోకుండా, సొలిసిపోకుండా. ఒకళ్ళు అలసిపోతున్నావా, అడుగు దేవుని, అయ్యా నేను అలసిపోకుండా ప్రార్థన చేయాలి, సొలిసిపోకుండా ప్రార్థన చేయాలి. అయ్యా బలహీనురాలుగా ప్రార్థన చేయొద్దు, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నాకు ప్రార్థించే ఆరోగ్యాన్ని దయచేయి, ప్రార్థించే శక్తిని దయచేయి అని ప్రార్థించండి. మోకాళ్ళ ప్రార్థన మోస్ట్ ఎఫెక్టివ్ ప్రేయర్. సో మోకాళ్ళ మీద వేసి ప్రార్థించాలని ప్రార్థించండి. ఒకవేళ మోకాళ్ళ మీద వేసి ప్రార్థించలేకపోతున్నారా, కొంతమందికి ఏజ్ మీద పడి, సో ఎలాగైనా ప్రార్థించండి, కానీ ప్రార్థన మాత్రము ఆపకండి. అర్థమవుతుందా అండి? సో ఎనీ టైం ఇట్లా పట్టుదల ఎండ్ వరకు నువ్వు పోరాడుతూనే ఉండు. నువ్వు వీసా కాపీ కోసం వెళ్ళావు, అక్కడ వాళ్ళు స్టాంపింగ్ పడే వరకు నువ్వు ఆడ మొర పెడుతూనే ఉండు. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నువ్వు బ్లడ్ రిపోర్ట్స్ ఇచ్చావు, స్కానింగ్ రిపోర్ట్స్ ఇచ్చావు, నువ్వు ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి అమ్మా, మీకు రిపోర్ట్స్ మేము ఇస్తాము, చూసి ఇస్తామంటారు. ఆ 10 నిమిషాలు కూడా నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళ చేతులతోటి నార్మల్ రిపోర్ట్ ని రాపి ప్రభు, వాళ్ళ చేతులతోటి నార్మల్ రిపోర్ట్ ని రాపి ప్రభు. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యావు, అయ్యా వాళ్ళ మనసులను మార్చు ప్రభు, వాళ్ళ మనసులో నా పేరుని పెట్టు ప్రభు. వాళ్ళ జాబ్ రాకుండా ఆపుతున్న దురాత్మ శక్తులన్నీ బంధించి వేస్తున్నాను. అన్ని ఇంటర్వ్యూ అయిపోయినాక వాళ్ళు సెలెక్ట్ ఆఫర్ లెటర్ ఇస్తా అంటారు. సో ఇలాగా నువ్వు వచ్చే వరకు నువ్వు మొరపెడుతూనే ఉండు, దివారాత్రులు మొరపెడుతూనే ఉండు. ఎందుకంటే అమ్మా, మనకు ఆపడానికి, అడుగడుగున ఆపడానికి అపవాది శక్తి ఉన్నాడు.
అడుగడుగున ఆపడానికి అపవాదున్నాడు. కాబట్టి నువ్వు కూడా అడుగడుగున ప్రార్థించుకో. ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన అవసరము. అర్థమవుతుందా? సో అలా ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యావు, 5 రౌండ్ల ఇంటర్వ్యూ. ఫస్ట్ రౌండ్ ప్రేయర్ చేసుకో, సెకండ్ రౌండ్ ప్రేయర్ చేసుకో, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్, అలా అన్ని రౌండ్స్ క్లియర్ కావాలని ప్రార్థించుకో. నీ కృపను బట్టి ఇప్పి ప్రభువా అని అడగండి. సో కొంతమంది నీట్ ఎగ్జామ్ రాశారు, రిలాక్స్ కాకండి. లార్డ్, ఐ వాంట్ టు సీ ద గుడ్ రిపోర్ట్. ఒకవేళ మీరు 100కు 30 మార్కులే వస్తాయి, మీరు ప్రార్థించండి, ఆ 30 మార్కులు కాస్త 70 మార్కులు 80 మార్కులు వస్తాయి. సో అలా కార్యం చేస్తుందండి ప్రేయర్, అలా మిరాకిల్స్ చేస్తుందండి ప్రేయర్. అందుకే నువ్వు ఎక్స్పెక్ట్ చేయనన్ని రిజల్ట్స్ ని ప్రేయర్ ద్వారా పొందుకోవచ్చు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ ని ప్రేయర్ దాకా పొందుకోవచ్చు. నాకు ఒక స్త్రీ ఫోన్ చేసింది, ఒక సిస్టర్ ఫోన్ చేసింది, బ్రదర్ నాకు క్యాన్సర్, డాక్టర్ డేట్ ఇచ్చేసాడు, 3 రోజుల్లో చనిపోతావు, ఇక డేసే నాట్ ఇన్ ద ఈ వీక్స్ కూడా లేవు, 4th స్టేజ్ అయిపోయింది అన్నారు. ప్రేయర్ చేశాము, ఇప్పుడు ప్రేయర్ చేయించుకొని 3 సంవత్సరాలైంది, స్టిల్ షీఈ్ అలైవ్. ఇంకా ఆమె బ్రతికే ఉంది. గుర్తు పెట్టుకోండి, ఇంకా ఆమె బ్రతికే ఉంది. మరణాన్ని ఆపివేస్తుంది ప్రార్థన, రానున్న ప్రమాదాలను ఆపదలను ఆపివేస్తుంది ప్రార్థన, దీర్ఘాయువునిస్తుంది ప్రార్థన, మనశ్శాంతిని ఇస్తుంది ప్రార్థన, దీర్ఘశాంతాన్ని ఇస్తుంది ప్రార్థన, ఆశీర్వాదాన్ని ఇస్తుంది ప్రార్థన. సో అందుకే నువ్వు ఆపకు. ఇక ఏ పరిస్థితిలో నువ్వు ప్రేయర్ ఆపకు. నీకు జవాబు వచ్చినా రాకపోయినా, నీకు ఉత్తరం వచ్చినా రాకపోయినా, ఆశీర్వదించబడకపోయినా, నువ్వు ప్రార్థన ఇట్లా విత్తనాలు జల్లినట్టుగా జల్లుతూనే ఉండు. 1 ఎకరం పొలంలో విత్తనాలు చల్లుతాం, మళ్ళీ 2వ ఎకరంలో 2 విత్తనాలు చల్లుతాం, 3వ ఎకరంలో విత్తనాలు చల్లుతాం. ఒక రోజు చూస్తే ఏ విత్తనాలు అయితే 3 ఎకరాలలో చల్లామో ఆ 3 ఎకరాల విత్తనాలు మొలకెత్తి పంట కోసుకుంటావు. అలాగే నీ ప్రేయర్ కూడా ఒక పొలంలో చల్లిన విత్తనాల్లాగా ఎగజల్లుతుంది. అది తప్పకుండా మొలకెత్తుతుంది, ఒకరోజు తప్పకుండా మొలకెత్తుతుంది. యు విల్ సీ దట్ ప్రాస్పరిటీ, యు విల్ సీ దట్ రిజల్ట్స్ ఆఫ్ యువర్ ప్రేయర్. నీ ప్రార్థనకు ఆ రిజల్ట్స్ ని చూస్తావు నువ్వు. మీ అందరి గురించి ప్రేయర్ చేసుకోవాలన్న ఆశ, కాకపోతే ఆ ఇంటి పను వంట పని వల్లనో లేకపోతే బలహీనతల వల్లనో ప్రేయర్ చేసుకోలేకపోతున్నారు. సో అందుకే దిస్ ఈస్ అ వెరీ ఫైనెస్ట్ సెర్మనీ అమ్మ, మంచి మెసేజ్ ఇది. సో అందుకే రిన్యూ యువర్ మైండ్ సెట్ టువర్డ్స్ టు ది ప్రేయర్ లైఫ్ గురించి ఎడతెగక ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. ప్రార్థిస్తే నిద్ర వస్తుంది. సో కళ్ళు కడుక్కొని మళ్ళీ కూర్చోండి, ప్రేయర్ చేయండి. అయ్యా నాకు నిద్ర రాకుండా ఉండే ప్రార్థన జీవితాన్ని దయచేయి ప్రభా. ప్రార్థన కాగానే అలసిపోతున్నావు అయ్యా, నేను ఎంతసేపు ప్రార్థించినా అలసిపోకుండా ఉండే కృపను దయచేనైనా. అంతే, నీ ప్రార్థన ఏ నిద్ర ఆపద్దు, నీ ప్రార్థన ఏ శరీర బలహీనతలు ఆపద్దు, నీ ప్రార్థన ఏం డిస్టర్బ్ అయ్యేది. ఒకవేళ నువ్వు ప్రార్థిస్తున్నావు, నీ మనవడో నీ మనవరాలు వచ్చి తలుపు కొడుతున్నారు, ప్రార్థించుకో. అయ్యా ప్రభు, ఎవరు కూడా తలుపు కొట్టొద్దు నాయన, అయ్యా ఎవరు కూడా నా ప్రార్థనను డిస్టర్బ్ చేయొద్దు ప్రభు అని ప్రార్థించుకో. ఊకే ఫోన్స్ వస్తున్నాయా, ఫ్లైట్ మోడ్ లో పెట్టేయండి. ఒక 1 hour 2 hours కంప్లీట్ గా డెడికేటెడ్ గా ప్రేయర్ రూమ్ లోకి వెళ్ళిపోయండి, ప్రార్థించుకోండి. ఇంట్లో పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు, ప్రార్థించుకోండి. ఒంటరిగా ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఒంటరిగా ఉన్నారు, ప్రార్థించుకోండి. ఫోన్లు చేసి వీళ్ళకి ముచ్చట చెప్తే మీ జీవితాలు బాగుపడవు. ప్రార్థన చేసుకుంటేనే జీవితాలు బాగుపడతాయి. సో అర్థమవుతుందా అండి? ఇది ఒక దైవ కార్యము. నువ్వు ఎప్పుడు ప్రార్థించినా కూడా ఇది ఒక దైవ కార్యము. సో ఒక విశ్వాసంతో ప్రార్థించాలని ప్రార్థించుకోండి, బలంగా ప్రార్థించాలని ప్రార్థించుకోండి, శక్తితో ప్రార్థించుకోవాలని ప్రార్థించుకోండి. ఈవెన్ నేను ప్రార్థించినా కూడా అద్భుతాలు జరుగుతాయని నమ్మి ప్రార్థించండి. అర్థమవుతుందా అండి? ప్రేయర్ కి పవర్ ఉంది. అది నువ్వా నేనా అని కాదు, ఎవరు ప్రార్థించినా పవర్ ఏది, ఎవరు ప్రార్థించినా పవరే. కొంతమంది నమ్మకంతో ప్రార్థిస్తారు, కొంతమంది అవిశ్వాసంతో ప్రార్థిస్తారు. సో అలా అవిశ్వాసంతో ప్రార్థించకుండా నమ్మకంతో ప్రార్థించు. పర్లేదు, నీకు 20 సంవత్సరాల నుంచి ప్రాస్పరిటీ లేదు, పర్లేదు ప్రార్థించు. 21వ సంవత్సరానికి నీకు రావచ్చు, పర్లేదు. నువ్వు 10 సంవత్సరాల నుంచి ఆ బీపీతో, షుగర్ తో, థైరాయిడ్ తో, కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నావు, పర్లేదు. 11వ సంవత్సరం నువ్వు స్వస్థత పొందుకోవచ్చు, పర్లేదు. నువ్వు 1 year నుంచి జాబ్ గురించి ప్రార్థిస్తున్నావు, నువ్వు ప్రార్థించుకో. 1 year 1 week లో నీకు రావచ్చు ఆ జాబ్ అన్ని కూడా. సో అర్థమవుతుందండి? అందుకే డోంట్ స్టాప్ ప్రేయర్, కంటిన్యూ యువర్ ప్రేయర్. దట్ ఈస్ యువర్ యాక్షన్. రియాక్షన్ యూ విల్ సీ. గాడ్ నుంచి రియాక్షన్ నువ్వు ఎలా చూస్తావో నీకే అద్భుత రీతిగా తెలుస్తుంది. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. సో ప్రేయర్ అంటే ఏంటిది? యు ఆర్ సీకింగ్ ఫర్ గాడ్ హెల్ప్.
ఒకటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనం. ప్రేయర్ అంటే ఏంటిదమ్మా? నువ్వు దేవుడి యొక్క సహాయాన్ని పొందుకుంటున్నట్టు, దేవుడి యొక్క సహాయం కోసం వేచి ఉన్నట్టు. ప్రేయర్ అంటే ఏంటిది? అయ్యా ఇక నా వల్ల కాదు, ఇక నేను చేయాల్సిందన్నీ నేను చేశాను, నువ్వు ఇస్తేనే అవుతుంది. నేను ఉద్యోగ ప్రయత్నం నేను చేశాను, ఉద్యోగం నువ్వు ఇస్తేనే అవుతుంది. నేను ఆరోగ్యం కోసం నువ్వు ఇస్తేనే నార్మల్ రిపోర్ట్ వస్తుంది. మీరు చేస్తేనే నాకు వివాహం జరుగుతుంది. మీరు ఇస్తేనే గర్భఫలం వస్తుంది. మీరు ఇస్తేనే నేను ఇల్లు కట్టుకుంటాను. మీరు చేస్తేనే ఇది. అంటే యు ఆర్ సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. గాడ్ హెల్ప్ ని, గాడ్ ఫేవర్ ని, గాడ్ యొక్క బ్లెస్సింగ్ ని, ఆయన ఆశ్రయాన్ని వెతుకుతాం. నిత్యము వెతుకుడి. సో నిత్యము ఆయన సన్నిధిని వెతుకుడి. నువ్వెప్పుడు మోకరిస్తావో అప్పుడే ఆయన సన్నిధి. గుర్తు పెట్టుకోండి, నువ్వెప్పుడు మోకరించి ప్రార్థిస్తావో అదే ఆయన సన్నిధి. ఇప్పుడు మీ అందరి ఇంట్లో ఉండి వాక్యాన్ని వింటున్నారు, ఆయన సన్నిధిలో ఉన్నట్టే. మనందరం ఏకంగా కూడి ఆన్లైన్ లో ఉన్నాము, ఇది ఆయన సన్నిధే. అందుకే యెహోవాను ఆశ్రయించుడి. నీ ప్రతి కష్టము, ప్రతి బలము, ప్రతి సమాధానము, అన్నిటికీ సమాధానము నీ ప్రేయర్. అంతే. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకెన్ని 100 ఎరుకులు ఉన్నాయా భయపడకండి, 100 సమస్యలు ఉన్నాయా భయపడకండి, ప్రార్థించుకోండి. సో ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించుతున్నావు, ఆయన బలముని ఆశ్రయించుడి. సో నువ్వు ప్రార్థన అంటే దేవుణ్ణి సహాయం. ఇప్పుడు మీకు ఒక 100 రూపాయలు కావాలి, ఇంటి పక్క వాళ్ళని అడిగారు. సో అప్పుడు ఏంటిది? ఇంటి పక్క వాడిని ఆశ్రయిస్తున్నట్టు. సో ఒక 1000 రూపాయలు కావాలి, ఇంటి ముందటి వాళ్ళని అడుగుతున్నారు. సో వాళ్ళని ఆశ్రయిస్తున్నట్టు. అలాగే నువ్వు ప్రేయర్ లో ఏది అడిగినా కూడా నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నట్టే, ఆయన సన్నిధిని వెతుకుతున్నట్టే. నిత్యము వెతకండి, అన్ని విషయాలలో ప్రార్థించండి, అన్ని రకాలుగా ప్రార్థించండి. చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా గుర్తు పెట్టుకోండి, అయ్యా నాకు ఈ చిన్న డిస్టర్బెన్సెస్ కూడా తీసివే ప్రభు అని ప్రార్థించండి, తీసివేస్తాడు. ఈవెన్ వాటర్ ప్రాబ్లం ఉన్నా ప్రార్థించుకోండి, ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నా ప్రార్థించుకోండి, హెల్త్ ఇష్యూస్ ఉన్నా ప్రార్థించుకోండి. అలాగే ఇంట్లో గ్రాసరీస్ ఉండట్లేదా ప్రార్థించుకోండి, ప్రాస్పరిటీ ఉండట్లేదా ప్రార్థించుకోండి, ఇంట్లో ఇంకా లేమితనం ఉందా ప్రార్థించుకోండి, ఓవర్ఫ్లో కావాలని ప్రార్థించండి, సూపర్ న్యాచురల్ గా సప్లై చేయమని అడగండి. ఎందుకంటే యు ఆర్ ఆస్కింగ్ ఫర్ గాడ్ హెల్ప్, యు ఆర్ సీకింగ్ ఫర్ గాడ్ హెల్ప్, యు ఆర్ సీకింగ్ ఫర్ గాడ్స్ ఫేవర్. దేవుడి యొక్క ఫేవర్ కోసం, దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ కోసం నువ్వు చూస్తున్నావు. సో నిత్యము వెతకండి. సో చూసారా, నిత్యము వెతకండి అంటే నిత్యము ప్రార్థించండి, నిత్యము ఆయన గురించి ఆయన దగ్గర మొర పెట్టండి. ఒక టైం అనేది ఉండద్దమ్మా. పొద్దునైతే పొద్దున, సాయంత్రం అయితే సాయంత్రము, మధ్యాహ్నం అయితే మధ్యాహ్నము, అర్ధరాత్రి అయితే అర్ధరాత్రి, అండ్ ఇంకా ఏదైనా సమయం దొరికిందా ప్రార్థన చేసుకో. నువ్వు ఎంత ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది అంటే అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది, మనల్ని బ్రతికిస్తుందండి ప్రార్థన. చాలా మంది 2-3 సార్లు ప్రార్థించగానే ఈ దేవుడు ఏం చేశాడు, ఏ ప్రార్థన చేసి వేస్ట్ అని ఆపేస్తారు. నో 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 నో, అది అపవాది ఆపిస్తాడు ప్రార్థన. సో అలా ఎప్పుడు ఉండకూడదండి. నువ్వు కంటిన్యూ చేయి అంతే. నీ పరిస్థితి ఎట్లా ఉండని, నువ్వు ప్రార్థన కంటిన్యూ చేయి. 20-30 సంవత్సరాల నుంచి నీవు అనుకున్నది పొందుకోలేకపోతున్నావా, అయినా కంటిన్యూ చేయి. 30-40 సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థిస్తున్నావు, అయినా నీ జీవితం మారట్లేదా, అయినా కంటిన్యూ చేయి. ఎట్లయినా ఉండని, ఎంత దిగజారిపోయినా మంచిదే పరిస్థితి, ప్రార్థన చేయి చేయి, ప్రార్థన చేయి. నిన్ను ఒక రోజు ఎంత దిగజారిపోయావో అంతగా పైకి లేపుతుంది, ఎంతగా నష్టపోయావో అంతగా లాభాల్లోకి తీసుకొస్తుంది, ఎంతగా కష్టాలు పడ్డావో అంతగా సుఖాలు పొందుకుంటావు, ఎంతగా బాధలో వెళ్ళావో అంతగా ఆనందాన్ని పొందుకుంటావు, ఎంతగా ఎంతగా పరిస్థితి మారిపోయిందో అంతగా పరిస్థితులను చక్కబెట్టుకుంటావు. అర్థమవుతుందా? ఏముందిలే, ప్రేయర్ చేసుకుంటున్నా అయినా నాకేమీ సమాధానం రావట్లేదు, ప్రేయర్ చేసుకుంటున్నా అయినా నాకేమీ జవాబు రావట్లేదు, ప్రేయర్ చేసుకొని ఎందుకు వేస్ట్, ప్రేయర్ చేసుకొని ఎందుకు వేస్ట్, దేవుడు ఏమైనా వింటున్నాడా, దేవుడు ఏమైనా జవాబు ఇస్తున్నాడా? నో. ఈ యాటిట్యూడ్ పనిచేయదు, యాటిట్యూడ్ పనిచేయదు. దేవుడే కొన్ని సందర్భాల్లో విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. సో కాబట్టి నిత్యమైన సన్నిధిని వెతకండి. అర్థమవుతుందా? పాజిటివ్ మైండ్ సెట్ తోటి ప్రేయర్ చేయండి. నీకు ప్రార్థనకు జవాబు రాలేదు, నువ్వు డిసప్పాయింట్ అయ్యావు, వదిలేసేయి, మళ్ళీ స్టార్ట్ చేయి, మళ్ళీ కంటిన్యూ చేయి, మళ్ళీ కంటిన్యూ చేయి. అప్పుడు యూ విల్ రిసీవ్ ద గ్రేటెస్ట్ హార్వెస్ట్. గొప్ప పంటను పోసుకుంటావు, గొప్ప పంట. నువ్వు ఎక్స్పెక్ట్ కూడా చేయవు అలాంటి పంట పోసుకుంటావు. దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. సో డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్. దేని గురించి కూడా చింతించద్దు. చింతిస్తే నువ్వు ప్రార్థించడం ఆపేస్తావు. ఎందుకు ఈ జాబ్, ఎంత ప్రార్థించినా నా లోపల శరీరంలో బీపీ పోవట్లేదు, షుగర్ పోవట్లేదు, ఎంత ప్రార్థించినా నా పిల్లలకు పెళ్లిళ్ళు కావట్లేదు, ఎంత ప్రార్థించినా నాకు ఉద్యోగం రావట్లేదు, ఎంత ప్రార్థించినా నేను అనుకున్నది పొందుకోవట్లేదు.
చింత చింత పెరుగుతుంటా ఉంటది. డిసప్పాయింట్ అవుతాం, డిమోటివేట్ అవుతాం, డిప్రెషన్ అవుతాం, డిస్సాటిస్ఫాక్షన్ అవుతాం. సో అన్ఫెయిత్ లోకి వెళ్ళిపోతాం, అన్బిలీఫ్ వెళ్ళిపోతాం. ఇక దేవుడే లేడు అన్న స్థాయికి వెళ్ళిపోయి నీ సొంత ప్రయత్నాల మీద ఆధారపడతావు. సో అది మంచిది కాదు. దీని గురించి చింతించకు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలో చేత దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. కృతజ్ఞత పూర్వకంగా ఆయనకు తెలియజేయుడి. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, బట్ అడుగుడి నీకు ఇవ్వబడును అన్నాడు, కాబట్టి అడగమంటున్నాడు. సో అందుకే పట్టుదల అంటారు కదా. ఇప్పుడు కొంతమందిని చూస్తాను, వాళ్ళు ఏదైనా పనిస్తే సాధించే వరకు వదలరండి. పట్టుదలతో ప్రార్థిస్తారు, దివారాత్రులు ప్రార్థిస్తారు. లేకపోతే ఏదైనా పనిస్తే వాళ్ళు ఆ పని ఎంబడే పడతారు, పని ఎంబడి పడతారు. ఆ పని అయిపోయే వరకు వాళ్ళకు ఫోన్ చేస్తారు, వీళ్ళకు ఫోన్ చేస్తారు. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, లేకపోతే వీళ్ళకు లేకపోతే ఆ పనిని సాధించే వరకు ఎంబడి పడుతూనే ఉంటారు. వాళ్ళ ఆహారం కూడా తీసుకోరు, నిద్ర కూడా పోరు. ఆ పని అంతు చూసేంత వరకు వాళ్ళు నిద్ర కూడా పోరు, ఇంకొన్ని కూడా నిద్ర పోనీయరు. సో దట్ ఈస్ ద రైట్ యాటిట్యూడ్. సో నీ ప్రేయర్ కూడా నువ్వు పొందుకునే వరకు నువ్వు నిద్రపోకు, అలాగే నీ పరిస్థితులను కూడా నిద్రపోనీయకు. సో నీ ప్రేయర్ లో నువ్వు జవాబు పొందుకునేంత వరకు డోంట్ గెట్ రిలాక్స్, చింతించద్దు. సో ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ వర్డ్స్ అండి. సో ఎందుకంటే సకల ఆశీర్వాదాలు నీ ప్రార్థన ద్వారానే పొందుకోగలుగుతావు. సకల పరిస్థితులను నీ ప్రార్థన ద్వారానే పొందుకోగలుగుతావు. అందుకే హౌస్ వైఫ్స్ మీకు మంచి అవకాశం. ఇంట్లో భర్త ఆఫీస్కి వెళ్తాడు, పిల్లలు స్కూల్కి వెళ్తారు. సో ఇంటి పని వంట పని టక ముగించేసుకొని 1 గంట 2 గంటలు మళ్ళీ వాళ్ళ స్కూల్ నుంచి ఆఫీస్ నుంచి వచ్చేంత వరకు ప్రేయర్ లో గడపండి. అంతేగాని ఫోన్ చేసి వాళ్ళతో గంట సేపు ముచ్చట్లు, వీళ్ళతో గంట సేపు ముచ్చట్లు, నథింగ్ విల్ వర్కౌట్, నథింగ్ విల్ చేంజ్. అదే నువ్వు దేవుడితో స్పెండ్ చేయి, దేవుడితో గడుపు, దేవుడితో ముచ్చట పెట్టు, దేవుడితో మాట్లాడు. అప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. ఇప్పటి వరకు ఒక క్రైస్తవుడు ఆశీర్వదించబడ్డాడు అంటే వాళ్ళ ప్రార్థన వల్లనే. ఒక క్రైస్తవుడు ఆశీర్వదించబడలేదంటే వాళ్ళ ప్రార్థన వల్లనే. అర్థమవుతుందా? సో అందుకే డెవలప్ యువర్ నేచర్ ఆఫ్ ప్రేయర్, యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్. విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్ నజరుడు యేసయ్య, ప్రార్థన గురించి, ప్రార్థనలో ఉన్న అంశాల గురించి, ప్రార్థనలో ఉన్న మర్మాల గురించి, ఎలా ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థించాలో అన్ని కూడా మా కళ్ళ గట్టినట్టు చూపించినందుకు మీకే మహిమ కలుగును కాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఐ ప్రే. ఆమేన్.